Hello everyone, welcome to BTech Life. Now let us discuss R25 regulation, network analysis and synthesis important questions. మీకు కంప్లీట్ నోట్స్ కావాలంటే ఇక్కడున్న మెయిల్కి మెసేజ్ చేయండి. సో మెయిల్ ఐడి వచ్చేసి btechlifemine@gmail.com. నోట్స్ కాస్ట్ జస్ట్ ₹100. సో మీరు తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ కవర్ చేయొచ్చు. అందులో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆఫ్ ఈచ్ క్వశ్చన్, ఇంకా ఆన్సర్స్ క్లియర్గా జేఎన్టీయూ ఆటోనమస్ కాలేజెస్కి ఆన్సర్స్ ఎలా క్లియర్గా రాయాలో అన్నీ డీటెయిల్గా టాపిక్ వైజ్ ఉంటాయి. సో కొనండి, టైం వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ లెట్ us స్టార్ట్ విత్ యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నేనైతే టిప్స్ చెప్తా ఈచ్ యూనిట్కి. సో వినండి, స్క్రీన్ షాట్స్ తీసుకోకండి, మీకే యూజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ట్రీ, ట్వింగ్స్, లింక్స్, టైసెట్ అండ్ కట్ సెట్ విత్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు గివెన్ నెట్వర్క్ని క్లియర్గా డ్రా చేసి ట్రీని, ట్వింగ్స్ని, లింక్స్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఫండమెంటల్ లూప్స్ని డ్రా చేసి టైసెట్ మ్యాట్రిక్స్ స్టెప్ బై స్టెప్ ఫామ్ చేయాలి. తర్వాత ఫైనల్ మ్యాట్రిక్స్ నీట్గా డ్రా చేయాలి. నెక్స్ట్ డిరైవ్ ద టైసెట్ మ్యాట్రిక్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్. సో ట్రీని డ్రా చేసి టైసెట్ని ఐడెంటిఫై చేసి డైరెక్షన్స్ డ్రా చేసి తర్వాత టైసెట్ మ్యాట్రిక్స్ కన్స్ట్రక్షన్ చేయాలి. తర్వాత సిగ్నిఫికెన్స్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సేమ్ కట్ సెట్ మ్యాట్రిక్స్ కూడా టైసెట్ లాగానే. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్, డిరైవ్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్స్. సో డెఫినేషన్, ఫార్ములా, కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఈక్వేషన్, డయాగ్రామ్, అప్లికేషన్స్ అన్నీ నీట్గా డ్రా చేయాలి. తర్వాత ఎక్స్ప్లెయిన్ డాట్ కన్వర్షన్ అండ్ డిటర్మైన్ ద ఈక్వివాలెంట్ ఇండక్టెన్స్ ఆఫ్ కపుల్ సర్క్యూట్స్. ఇక్కడ కపుల్ కాయిల్స్ డ్రా చేసి ఐడింగ్ అండ్ అపోజింగ్ కనెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వోల్టేజ్ ఈక్వేషన్స్ రాయాలి. నెక్స్ట్ డిరైవ్ ద టీ నెట్వర్క్ ఫర్ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ సర్క్యూట్స్. సో కపుల్డ్ సర్క్యూట్స్కి ఒరిజినల్ సర్క్యూట్ డ్రా చేసి ట్రీ నెట్వర్క్ పారామీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఫైనల్ ఈక్వివలెంట్ సర్క్యూట్ డ్రా చేయాలి. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయడానికి ఫార్ములా యూజ్ చేస్తాం. m=k/L1L2. సో అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్ ఆన్సర్ రాయండి. సో ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఆన్సర్స్ కోసం ఇక్కడున్న మెయిల్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ యూనిట్ 2. సో యూనిట్ 2కి వెళ్ళే ముందు యూనిట్ 1లో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారో ఇప్పుడు నేను చెప్తా, అవి వినండి. సో ఫస్ట్ యూనిట్ 1లో ఫైండ్ టైసెట్ మ్యాట్రిక్స్ ఫర్ ఏ గివెన్ నెట్వర్క్, ఫైండ్ కట్ సెట్ మ్యాట్రిక్స్ ఫర్ ఏ గివెన్ నెట్వర్క్, క్యాలిక్యులేట్ ఈక్వివాలెంట్ ఇండక్టెన్స్ యూజింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్, కన్వర్ట్ కప్లింగ్ సర్క్యూట్స్ ఇంటూ ఈక్వలెంట్ టీ నెట్వర్క్. ఇలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో యూనిట్ 2 క్వశ్చన్స్ టిప్స్ చెప్తా, మీకు అవసరం లేని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, కానీ వింటే మీకు ఏం రాయాలో అర్థమవుతుంది. డిరైవ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఆఫ్ ఆర్సీ సర్క్యూట్ ఫర్ డీసీ ఎక్సిటేషన్. సో ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్, ఇంకా కేవిఎల్ ఈక్వేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, కరెంట్ ఈక్వేషన్స్ అండ్ రెస్పాన్స్ కర్వ్ రాయాలి. నెక్స్ట్ డిరైవ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఫర్ సర్క్యూట్ ఫర్ డీసీ ఎక్సిటేషన్. ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్, ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్, టైం కాన్స్టెంట్, గ్రాఫ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ అండ్ డిరైవ్ డాంపింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్, ఇంకా క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్, డాంపింగ్ ఫ్యాక్టర్ డెరివేషన్, ఇంకా కేసెస్ ఆఫ్ రెస్పాన్స్ రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఓవర్ డాంప్డ్, అండర్ డాంప్డ్ అండ్ క్రిటికల్లీ డాంప్డ్ రెస్పాన్సెస్. ఇక్కడ డెఫినేషన్, కండిషన్ అండ్ రెస్పాన్స్ గ్రాఫ్ డ్రా చేయాలి. నెక్స్ట్ డిరైవ్ రెజోనెన్స్ కండిషన్ ఫర్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ అండ్ ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్. సో రెండింటికి రెజోనెన్స్ కండిషన్, ఇంకా ఫ్రీక్వెన్సీ, క్యూ ఫ్యాక్టర్, బ్యాండ్ విడ్త్ ఫార్ములా. ప్యారలల్కి ఏమో ఫార్ములా, డెరివేషన్, అప్లికేషన్స్ అవి రాసి సరిపోతుంది. ఇవి వచ్చేసి యూనిట్ 2 క్వశ్చన్స్. సో అన్నీ నేర్చుకోండి, నేను ఓన్లీ ఇచ్చేటివే 6 క్వశ్చన్స్. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటే 60/60 ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ సెషన్లో 2 మార్క్స్ అని పెట్టండి, నేను 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా సపరేట్ వీడియో చేసి పెడతాను. నెక్స్ట్ యూనిట్ 3. సో యూనిట్ 3 ఫస్ట్ క్వశ్చన్, డిరైవ్ ZY పారామీటర్స్ అండ్ మెజర్ కండిషన్స్. సో ఇక్కడ 2 పార్ట్ నెట్వర్క్ డ్రా చేయాలి, ఈక్వేషన్ రాయాలి, ఓపెన్ సర్క్యూట్ కండిషన్స్ రాయాలి, ఇంకా మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిరైవ్ ABCD పారామీటర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అప్లికేషన్స్. సో ఇక్కడ డయాగ్రామ్, ఇంకా షార్ట్ సర్క్యూట్ కండిషన్, మ్యాట్రిక్స్ ఫామ్ డ్రా చేయాలి అండ్ అప్లికేషన్స్ కూడా రాయాలి. డిరైవ్ H పారామీటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్స్. సో H పారామీటర్లో 4 పారామీటర్స్ డిఫైన్ చేసి ఈక్వేషన్స్ డిరైవ్ చేసి ఇంకా యూజెస్ కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇమేజ్ ఇంపెడెన్స్ అండ్
ఇటరేటివ్ ఇంపిడెన్స్, ఇక్కడ డెఫినేషన్, ఫార్ములా, డెరివేషన్ అండ్ ఫైనల్ ఎక్స్ప్రెషన్ రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డ్రైవింగ్ పాయింట్ ఫంక్షన్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్, ఇక్కడ డిఫైన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఎక్స్ప్లెయిన్ పోల్స్ అండ్ జీరోస్ అండ్ డ్రా జీరో పోల్ జీరో ప్లాట్. సో ఇవైతే యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఓన్లీ 5 ఇచ్చా, ఎందుకంటే జెడ్ పారామీటర్, వై పారామీటర్ సపరేట్ క్వశ్చన్స్ కానీ నేను కలిపి ఇలా రాశాను. సో 10 మార్క్స్కి సరిపడే అంత ఆన్సర్ నేర్చుకోండి. మీ దగ్గర ఆన్సర్స్ లేకపోతే మెయిల్కి మెసేజ్ చేయండి. సో కాస్ట్ జస్ట్ 100. అదే మీరు రీవెరిఫికేషన్, నెక్స్ట్ రీకరెక్షన్, ఇంకా సప్లీ ఫీజ్ అయితే 300 అబ్బోనే ఉంటుంది కదా. సో నోట్స్ కొనండి, జస్ట్ ₹100 పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటుంది అండ్ మీకు 2 minutesలో సెండ్ చేస్తాను. నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 4, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ యూనిట్ 4. సో యూనిట్ 4లో ఫస్ట్ క్వశ్చన్, డిజైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ కాన్స్టెంట్ కేలో పాస్ ఫిల్టర్ అండ్ కాన్స్టెంట్ కే హై పాస్ ఫిల్టర్. సో ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపిడెన్స్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్. సో కేహెచ్పిఎఫ్కి కూడా సర్క్యూట్, డెరివేషన్ అండ్ గ్రాఫ్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బ్యాండ్ పాస్ అండ్ బ్యాండ్ స్టాప్ ఫిల్టర్స్, ఇక్కడ సర్క్యూట్ ఇంకా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ రాయాలి. నెక్స్ట్ బ్యాండ్ స్టాప్కి కూడా సేమ్ సర్క్యూట్, వర్కింగ్ ప్రిన్సిపల్, గ్రాఫ్. సో ఇవి 2 సపరేట్ క్వశ్చన్స్, నేను కలిపి ఒక క్వశ్చన్ లాగా రాసా, కానీ మీరైతే ఆన్సర్ 10 మార్క్స్కి సపరేట్గా నేర్చుకోండి. ఎక్స్ప్లెయిన్ ఎం డిరైవ్డ్ ఫిల్టర్స్ అండ్ దేర్ అడ్వాంటేజెస్. సో ఎం డిరైవ్డ్ ఫిల్టర్స్ అండ్ దేర్ అడ్వాంటేజెస్, సో అడ్వాంటేజెస్ రాయాలి అండ్ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టీ టైప్ అండ్ పై టైప్ అటెన్యూయేటర్. సో ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్, డిజైన్ ఈక్వేషన్ అండ్ అప్లికేషన్స్, ఫైనల్ వాల్యూస్ కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బిడ్జ్ అటెన్యూయేటర్ అండ్ లాటిస్ అటెన్యూయేటర్, ఇక్కడ కూడా సేమ్ డెఫినేషన్స్, ఈక్వేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ రాయండి. నెక్స్ట్ యూనిట్ 5. సో యూనిట్ 5లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డ్రైవింగ్ పాయింట్ ఇంపిడెన్స్ అండ్ అడ్మిటెన్స్ ఫంక్షన్, ఇక్కడ డెఫినేషన్ ఇంకా ప్రాపర్టీస్, కండిషన్స్ అన్నీ రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఫోస్టర్ 1 ఫార్మ్ అండ్ 2 ఫార్మ్ రియలైజేషన్. సో ఇవి కూడా సపరేట్ క్వశ్చన్స్, కానీ నేను కలిపి ఒక క్వశ్చన్ లాగా రాశాను. సో ఇందులో పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్, ఇంకా డ్రా రియలైజేషన్ సర్క్యూట్, ఫైనల్ నెట్వర్క్ డ్రా చేయాలి. తర్వాత కన్వర్ట్ ఫంక్షన్, డ్రా రియలైజేషన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ క్వాడ్ 2 ఫార్మ్ రియలైజేషన్ అండ్ 1 ఫార్మ్ రియలైజేషన్, ఇవి 2 సేమ్ క్వశ్చన్సే, అది 1 ఫార్మ్ 2 ఫార్మ్. సో కంటిన్యూడ్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్, ఇంకా నెట్వర్క్ డ్రా చేయాలి, ఇంకా సర్క్యూట్ రియలైజేషన్ డ్రా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ ప్రాపర్టీస్ ఆఫ్ పాజిటివ్ రియల్ ఫంక్షన్. సో ఇక్కడ ఫైండ్ పోల్స్, ఫైండ్ జీరోస్, డ్రా పోల్ జీరో ప్లాట్, మెన్షన్ స్టెబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మీకు ఈ R25 రెగ్యులేషన్ నెట్వర్క్ అనాలిసిస్లో మంచి మార్క్స్ రావాలంటే, 60/60 స్కోర్ చేయాలంటే ఫస్ట్ డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ చాలా నీట్గా డ్రా చేయాలి. తర్వాత ఫార్ములాస్ ఉంటే అవి అండర్లైన్ చేయండి. ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్, అది నీట్గా రాయాలి. మీకు నాకు హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, నేను రాయలేకపోతున్నా అంటే కనీసం ఫస్ట్ 5 pages అన్న కొంచెం స్లోగా మెయింటైన్ చేసి నీట్గా రాయండి. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ కదా. సో ఫార్ములాస్ అండర్లైన్ చేయండి. ఇంకా డెరివేషన్స్ ఉంటే స్టెప్ బై స్టెప్ నీట్గా ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత గ్రాఫ్స్, ఎక్కడైనా గ్రాఫ్స్ ఉంటే గ్రాఫ్స్ ఖచ్చితంగా డ్రా చేయాలి. తర్వాత ఫైనల్ ఆన్సర్ నీట్గా అండర్లైన్ చేయాలి. తర్వాత యూనిట్స్ ఉంటే ఖచ్చితంగా యూనిట్స్ మెన్షన్ చేయాలి. ఇంకా ఆన్సర్స్ మధ్యలో స్పేస్ కూడా లీవ్ చేయండి. 10 మార్క్స్ ఆన్సర్ అయితే మినిమం 3 to 4 pages అంటే 2 papers రాయాలి. మీకు అంత ఆన్సర్ నాతో లేదు అని అనుకుంటే ఈమెయిల్కి మెసేజ్ చేయండి. సో మీకు నోట్స్ నేను సెండ్ చేస్తాను. అండ్ నోట్స్ కాస్ట్ కూడా నేను ఎందుకు తీసుకుంటున్నా అంటే టైం స్పెండ్ చేస్తున్నా కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయడానికి అండ్ దీనికి. సో యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే టైం పడుతుంది. సో మీకే హెల్ప్ఫుల్ కదా. నెక్స్ట్ ఫర్ డెరివేషన్స్ స్టెప్స్ మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకండి. డైరెక్ట్ డెరివేషన్స్ రాస్తారు కొంతమంది మధ్యలో స్టెప్స్ స్కిప్ చేసి. సో అలా చేయకండి. అండ్ ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోతుందా అని అనుకుంటున్నారా?
ఇవి క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. అండ్ మీరు పాస్ అవ్వాలనుకున్న మినిమం 4 యూనిట్స్ చదవండి. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఆన్సర్స్ నేర్చుకోండి. అండ్ మీకు టైం కూడా 2-3 డేస్ ఉన్నట్టుంది కదా, సో ప్రిపేర్ అవ్వండి. అండ్ నోట్స్ కోసం ఎక్కడెక్కడనో సెర్చ్ చేయకుండా మెయిల్కి మెసేజ్ చేయండి సింపుల్గా. 100 రూపీస్ మీరు పానీపూరి తిన్నంత కూడా కాదు, అండ్ చాక్లెట్స్ కొన్నంత కూడా కాదు. సో జస్ట్ 100 కొనండి నోట్స్. అండ్ ఇంకా మీకు నోట్స్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో స్టెప్ బై స్టెప్ అండ్ డయాగ్రామ్స్ అన్నీ నీట్గా ఉంటుంది కాబట్టి నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.